ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. తమిళనాడులో విజయ్ పార్టీ పెట్టి ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్ఠించడంపై పవన్ స్పందించారు. విజయాన్ని చూసి ఏపీలో కూడా అలాగే ఒంటరిగా వెళ్ళి ఉంటే బాగుండేదని చాలా మంది తనకు సలహాలు ఇస్తున్నారని పవన్ వెల్లడించారు. అయితే ఒకరి విజయాన్ని చూసి గుడ్డిగా అనుసరించడం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రాజకీయ వ్యూహాలు అనేవి ఆయా రాష్ట్రాల పరిస్థితులు, ప్రజల నాడి మరియు రాజకీయ సమీకరణలపై ఆధారపడి ఉంటాయని పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. తమిళనాడు రాజకీయాలకు ఆంధ్ర రాజకీయాలకు పొంతన లేదని పవన్ కుండబద్దలు కొట్టారు. అక్కడ ఉన్న రాజకీయ వాతావరణం వేరు, మన దగ్గర ఉన్న పరిస్థితులు వేరని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్కసారి పవన్ కళ్యాణ్ మాట్లాడిన బయట విన్నాం. విజయం ఒక్క రోజులో రాలేదు, దశాబ్దన్నర కాలం పాటు మనం నలిగిపోయాం, వైఫల్యాలు చూసాం, గుండాలని ఫ్యాక్షన్ రాజకీయాలను తట్టుకుని ఇక్కడ దాకా వచ్చాం. ఈ మధ్యన పక్క రాష్ట్రంలో అక్కడ ఒక పార్టీ పెట్టి విజయం సాధించి ముఖ్యమంత్రి అవ్వగానే మన ఆంధ్రప్రదేశ్లో చాలామంది మీరు కూడా అలా చేసి ఉండాల్సిందని చెప్పి నాకు తెగ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. ఊళ్ళో పెళ్ళికి ఏదో హడావుడి ఉంటారు కదా, అంటే అంటే ఎలా ఉండదంటే మనకి సందులోనో ఒక పెళ్లి జరుగుతూ ఉంటే మన ఊళ్ళో చిన్నపిల్లలు పరిగెడుతూ ఉంటారు అటు ఇటు, వాళ్ళ ఇంట్లో పెళ్ళి అనుకున్నట్టుగా. అరే ఆంధ్రప్రదేశ్ పరిస్థితులు వేరు. సరే వీళ్ళు చెప్పినట్టుగానే మనం కూర్చొని 2019 నిలబడ్డాం, ఎక్కడ పెట్టారు? 2 చోట్ల ఓడించారు కదా. పోనీ ఎవరైనా నిలబడ్డారు ఆ రోజున నాయకులు అంటే అందరూ పారిపోయారు కదా. సో అందుకని కంపారిజన్ పెట్టకండి. నిజంగా నేను పదవే నాకు ప్రధానం అనుకుంటప్పుడు 2008లోనే యూత్ వింగ్ కాదు ఎంపీగానే పోటీ చేశాను. 2014లో నేను ఎన్డీఏతో అలయన్స్లో ఉన్నప్పుడు నేను మల్కాజ్గిరి నుంచి ఎంపీగా పోటీ చేయాల్సి ఉంది. బట్ నేను ఏమనుకున్నానంటే, ఎందుకు చెప్తున్నాను ఇదంటే, నేను ఒక పార్టీని నడపాలి, ఇది సమాజంలో మార్పు పట్టుకు రావాలంటే నాకు తెలియాలి కదా కష్టం. ఒక కమ్యూనిస్ట్ నాయకులను చూస్తే కింద క్షేత్రస్థాయిలోకి వెళ్ళారు, నలిగారు, దెబ్బలు తిన్నారు. ఒక కాంచీరామ్ దెబ్బలు తిన్నాడు, నలిగారు. ఒక పార్టీని నడపడం ఏదో కూర్చోబెట్టి ఎదిగేయటం వచ్చేయటం పదవిలో కూర్చోవటం కాదు. ఎలా నడపగలం? ఒక సమూహాన్ని నీతో పాటు నడిపించాలని నీకు ఎంత సత్తా ఉండాలి, ఎంత అవగాహన ఉండాలి నీకు. నువ్వు ఆ భావజాలను కట్టుబడి ఉంటావా లేదా అనేది మనకి తెలియాలి. అందుకని ఇవన్నీ నిర్ణయించుకొని ఒక దశాబ్దం నేను నలుగుతానని నిర్ణయించుకున్నాను. అది 2007 నుంచి మొదలుపెట్టిన ప్రయాణం 2014-18 దాకా అలా నడుస్తూనే ఉన్నా, నలిగాను దశాబ్దం. ఆ తర్వాత 2019 చేశాను. ఎంత గెలుస్తానో తెలియదు, ఓడిపోతానో తెలియదు, బట్ అసలు ఐ వాంటెడ్ ఎక్స్పెరిమెంట్. చూద్దాం ఏం జరుగుద్దు. దెబ్బ తినకుండా ఏది రాదు. అదే 2024కి దాని గురించి మళ్ళీ వివరిస్తాను మీకు. అంటే ఇవన్నీ నేను ఒక పార్టీని నడపడానికి ఎంత బలం ఉండాలి, ఎంత భావజాలం ఉండాలి, ఎన్ని కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటే తప్ప నేను నడపలేని పార్టీని. ఈ రోజున అందరూ నన్ను వదిలేసిన నేను పార్టీని చాలా ధైర్యంగా ముందుకు తీసుకెళ్ళగలను. ఆ ధైర్యం నాకు ఈ సుదీర్ఘ పుష్కర కాలం నాకు ప్రయాణం నాకు ఇచ్చింది. నాకు మీలో నుంచి నాకు బలమైన నాయకులు రావాలి. ఈరోజు 100 మందికి సభ్యత్వం నమోదు చేసే స్థాయికి ఎదిగారు. రేపు వారిని ముందుండి నడిపించే నాయకత్వ బాధ్యతలను కూడా మీరే తీసుకునేలా నాయకత్వ లక్షణాలను మీరు అలవర్చుకోవాలి. ఆంధ్రప్రదేశ్లో కుల సమీకరణాలు, ప్రాంతీయ సమస్యలు మరియు బలీయమైన ప్రత్యర్థుల మధ్య రాజకీయం చేయడం ఒక సవాల్తో కూడుకున్న పని అని ఆయన చెప్పారు. అందుకే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ప్రజా తీర్పును గౌరవిస్తూ తాము తీసుకున్న నిర్ణయాలు సరైనవని ఆయన సమర్థించుకున్నారు. ఒక నటుడిగా విజయ్ సాధించిన విజయాన్ని గౌరవిస్తూనే ఏపీలో తమదైన శైలిలో పోరాడతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిలదొక్కోవడం అంత సులభం కాదని, అనేక ఆటుపోట్లను తట్టుకుంటేనే పార్టీని ముందుకు నడపగలనని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేసి ఎదుర్కొన్న ఫలితాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. తాను స్వయంగా 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినప్పటికీ అధైర్యపడకుండా ప్రజాక్షేత్రంలోనే ఉన్నానని చెప్పారు. ఆ దెబ్బలే తనను రాటుదేల్చాయని, రాజకీయాలంటే కేవలం గెలుపు ఓటములు మాత్రమే కాదని, సిద్ధాంతాల కోసం పోరాటమని ఆయన పార్టీ శ్రేణులకు
దిశానిర్దేశం చేశారు. నిజంగా తమిళనాడులో టీవీకే పార్టీ అనేది పార్టీ ఆవిర్భావం జరిగిన కొద్ది రోజుల్లోనే వితిన్ స్పాన్ ఆఫ్ మంత్స్ ఓన్లీ సీఎం అవ్వడం మనం చూసాం. సో అప్పట్లో ఎంజీఆర్, ఎన్టీఆర్, ఆ తర్వాత విజయ్ అని అందరూ కొనియాడుతూ వచ్చారు. సో అది అక్కడితో ఆగిపోలేదు. సో కొంతమంది అంటే వైసీపీ నేతలు కావచ్చు, వైసీపీ క్యాడర్ కావచ్చు, అభిమానులు కావచ్చు, సో తమిళనాడులో విజయ్ ఒంటరిగా వెళ్ళి ఆయన సీఎం అయితే మీరెందుకు పొత్తు పెట్టుకున్నారు, మీకు ఆ కర్మ ఏంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయడం గత కొద్ది రోజులుగా జరుగుతోంది. ఆయన కొంచెం హెల్త్ బాగాలేక ఆపరేషన్ చేయించుకొని ఆయన ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు యాక్చువల్గా. సో అలాంటి టైంలో ఆయన్ని పర్సనల్గా వైసీపీ నేతలు ఎంత ఇబ్బంది పెట్టారన్నది నిజంగా ఒక 10-15 డేస్ నుంచి మనం చూస్తూ వస్తున్నాం. ఆయన్ని ఎందుకు అనవసరంగా కూటమిలో కలిశారు, లేదంటే ఆ మాటలు ఈ మాటలు చాలామందే మాట్లాడారు. కానీ వాస్తవానికి పవన్ కళ్యాణ్ చెప్పేది ఒకటే, లేదు ఏ రాష్ట్రానికైనా సపరేట్గా ఉంటాయి, విభిన్నంగా ఉంటాయి పరిస్థితులు అనేవి. అక్కడ కొన్ని క్యాష్తో నడిస్తే కొన్ని క్యాష్తో నడుస్తాయి, కొన్ని సిద్ధాంతాల పరంగా ఉంటాయి, కొన్ని పార్టీలు డబ్బు పరంగా వెళ్తాయి ఎలక్షన్స్లో, కొన్ని పార్టీలు మద్యం పరంగా వెళ్తాయి. అలా అనుకుంటే డిఎంకే నుంచి డిఎంకే నుంచి తమిళనాడులో అయితే వాళ్ళ దగ్గర పార్టీ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తమిళనాడులో టీవీకే పార్టీకి ఓటు వేశారు. దాన్ని ఎలా చూడాలి? నిజంగా అదే రాజకీయ చైతన్యం మరి తెలంగాణలో, ఏపీలో ఉంటుందా? అంటే ఎవరి ఇష్టం మీద అది ఆధారపడి ఉంటుంది తప్ప నిజంగా ఒక్క ఛాన్స్ అని అడిగారు టీవీకే పార్టీ చీఫ్ విజయ్. దాని తర్వాత మీరు చెప్పిందే వింటాను అని చెప్పి ఆయన కరాఖండిగా మాట్లాడటం, ఇలాంటి నేపథ్యంలో ఆయన అక్కడ సీఎం అవ్వడం, అనూహ్యంగా 108 సీట్లు, తర్వాత కాంగ్రెస్ అటానమస్గా సపోర్ట్ చేయడం, ఎలాంటి షరతులు లేకుండా ఇటు ఐయుఎంఎల్ కావచ్చు, బీసీకే పార్టీలు కావచ్చు, తర్వాత ఆయన సీఎం అవ్వడం జరిగింది. సరే, విజయ్ సీఎం అయ్యేంత వరకు కూడా అసలు ఎవరు సీఎం అవుతారు, మ్యాజిక్ ఫిగర్ రాలేదు విజయ్కి. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా సరే విజయ్ సీఎం అవుతాడా లేదా అనే ఉత్కంఠ చాలా మందిలో కొనసాగింది. ఇలాంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ని సరిపోల్చుతూ, అంటే ఖాళీగా ఉండే నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా పవన్ కళ్యాణ్కి ఆపాదించారు విజయ్ యొక్క విజయాన్ని. ఆయన సింగిల్గా వెళ్తే మీరెందుకు సింగిల్గా వెళ్ళలేదు, మీరెందుకు పొత్తు పెట్టుకున్నారు, ఆయన పార్టీ పెట్టి 2 ఏళ్లకే ఆయన సీఎం అయితే మీరు పార్టీ పెట్టి 10 ఏళ్ళు కూడా సీఎం అవ్వలేదు. అంటే దానికి పవన్ కళ్యాణ్ గారు ఒకటే సమాధానం చెప్పారు, నేను సీఎం అవ్వడానికి రాలేదు, కేవలం సీఎం పదవి కోసమే నేను వచ్చి ఉంటే ఎప్పుడో అయిపోయేవాడిని, నేను ఆ సీఎం పదవి కోసం రాలేదు, నన్ను 2 చోట్ల ఓడించారు, అయినా సరే నేను తట్టుకుని నిలబడ్డా అంటూ ఆయన మాట్లాడటం జరిగింది. నిజంగా విజయ్ని పవన్ కళ్యాణ్తో పోల్చడం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు? మస్ట్ కామెంట్ చేయండి.